హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు చెప్పబోతుంది ఏంటంటే కోడికి ఎలా మాట్లాడాలని చెప్తున్నాను. కోడి గుడ్డు పెట్టడం వల్ల ఏంటంటే కోడి ఒళ్ళు చెడడం జరుగుతుంది. అలాగే ఎక్కువ పెట్టకూడదు కోడిగుడ్డు. అలాగే బాదం మిక్క ఎందుకంటే కోడికి మనం గుడ్డు పెట్టినప్పుడు అది అలాగే మటన్ పెట్టినప్పుడు బాడీ వస్తుంది కదా, ఆ బాడీని అనేది తగ్గించడానికి బాదం మిక్క వేస్తారు. అంటే బాడీ తగ్గించడం అంటే బాడీని బిగుతం చేయడానికి బాదం మిక్క అనేది వాడతాం అనమాట. ఈ బాదం మిక్క ఏంటంటే ఈ బాదం మిక్క వల్ల చాలా లాభాలు ఉంటాయి. కోడి బాదం మిక్క పెట్టచ్చు కానీ గుడ్డు అధికంగా వాడకూడదు. మనం గుడ్డు 15 రోజులు వాడిన తర్వాత బాదం మిక్క అనేది వాడుకోవాలి. నేను నా మేతలో ఏంటంటే ఈ గుడ్డు బాదం మిక్క అనే కాదు, నేను పెట్టేది సోలు గంటలు, వీటిని ఇంకో విధంగా కూడా పిలుస్తారు. సోలు గంటలని రాగులు సజ్జలు అంటారు. నా కోళ్ళు పెట్టేది ఇదే మేత పెడతాను. నేను ఎవడో చెప్పాడని చెప్పి కోడిగుడ్లు కానీ మటన్ కానీ ఈ బాదం పిక్కలు కానీ అవి కానీ పెట్టను. మనం మేపే మేతలు బట్టి ఉంటుంది అనమాట. అది మీ ఇష్టం, మేపుకోవాలి మేపుకోనది. ఏంటంటే ఈ విషయం అందరూ తెలుస్తుందని చెప్పి నేను పెడతాను. అంటే నా కోడి డబుల్ బాడీ రావాలి, పన్నా కనబడాలని చెప్పి చాలా ట్రై చేస్తుంటారు. అందుకని చెప్పి కోడిగుడ్డు మటన్ అని చెప్తున్నాను. నేను వాడేవి ఏంటంటే ఒకటి వీటిని సజ్జలు లేదా గంటలు అంటారు, మా భాషలో గంటలు అంటారు. ఈ రాగులు అనమాట, అది సోళ్ళు అంటారు వీటిని. నేను వాడేది ఈ రెండే వాడతాను. నా కోళ్ళన్నీ బలంగానే ఉంటాయి అన్నమాట. మినిమం 3 కేజీలు పైన కానీ తక్కువ అనేది ఉండదు నాకు ఏ కోడిగా సరే. నేను ఆ మేతల నుంచి ఏ మేతలు పెట్టను. నేనేంటంటే ఆ మేతలను మార్నింగ్ నానబెట్టేసి 10, 9 ఆ టైంలో వేస్తాను అనమాట. ఉదయం వేసి తీస్తానది ఉండదు, ఇక అలాగ ఉంటాయి వాటి దగ్గర. కానీ టయానికి నీళ్ళు అనేది మారుస్తూ ఉంటాను. ఏ రోజు ఆ రోజు 2 పూటలు పోస్తాను నీళ్ళు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని కోళ్ళు అనేది మేపుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ కోడిగుడ్లు వేయడం వల్ల ఏంటంటే కోడికి బాడీ అనేది పెరిగిద్ది. అంతేగాని నా కోడి తన్నేద్దే కాదు, ఈ గుడ్డు పెట్టడం వల్ల ఏంటంటే కోడి మందం అయిపోతుంది. మన ఎంత తన్నే కోడి పిల్లైనా సరే మందం అయిపోయి సరిగ్గా ఎగలేదు అనమాట. అందుకని చెప్పి కోడి పిల్లకి బాదం పిక్క అనేది వేస్తారు. ఈ బాదం పిక్క ఎందుకంటే మన కోడి మందత్వాన్ని తగ్గించి చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీ కోళ్ళన్నింటిని సరిగ్గా చక్కగా లైన్లో పెట్టుకుంటారని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా మీరు మేతల విషయానికి ఏంటంటే టైం టు టైం కోళ్ళకి మేతలు ఉండాలి. మేతలు ఉంటే మీ కోళ్ళు అనేది ఏరియా అనేది చాలా బాగుంటాయి. ఒకటి ఈత కుడిచేటప్పుడు ఏంటంటే కోడి పుంజులు లాంగ్ విసరకూడదు. ఎదురుకంటే పట్టుకొని తోక పట్టుకొని కోడి వల్ల చాలా మంచిది అనమాట. కోళ్ళు అనేది మేతలు తినకపోతే కడుపులో నులుపురులు అన్నట్టు. ఈ నులుపురులకి ఏంటంటే నులుపురుల ముందు అయ్యేది కాదు, ఒక్కనే కొద్దిగా నీళ్ళు మరిగించుకొని వాటిలో దాన్ని కరిగేసి ఆ వేడి నీళ్ళు చల్లారిన తర్వాత మనం వేసిన ఒక్క వాటర్ దిగిద్ది కాబట్టి ఆ ఒక్క వాటర్ పడడం వల్ల నులుపురులు ఉన్నా సరే ఏమన్నా సరే పోతాయి. ఈ ఒక్క వాటర్ని మన కోళ్ళు పట్టినప్పుడు ఉదయం పూట పట్టుకోవాలి. ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం 1 గంట 2 టైంలో మేత ఇచ్చుకుంటే బాగా ఇది అవుతాయి అనమాట. మేత పట్ల ఏమన్నా సరే అరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. మీరు ఒక్క వాటర్ అనేది వాడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఆయుర్వేదం చేస్తాం అనమాట, నాటు వైద్యం. ఈ నాటు వైద్యం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మన కోడి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఇంగ్లీష్ మందుల వల్ల ఏంటంటే మనం సరైన మోతాదులో లేకపోతే చాలా డేంజర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.